సెన్సార్ బోర్డ్ కి ఫూలే మూవీ వచ్చినప్పుడే గుర్తుకొచ్చాయా అన్ని? చావా మూవీ వచ్చినప్పుడు ఏమీ గుర్తుకు రాలేదా? హిస్టరీని మారుస్తున్నప్పుడు ఎస్ ఔరంగజేబ్ పగలగొట్టారు 4-5 టెంపుల్స్, బట్ మోర్ దాన్ 100 టెంపుల్స్ ని బిల్డ్ కూడా చేశారు. అక్క పెద్దక్క పొలిటికల్ గా ఎదగాలనుకుంటుంది అనుకుంటా, తన పేజ్ చూస్తే అర్థమైంది. అక్క సెన్సార్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నావు కదా, పూలే మూవీ గురించి. పూలే మూవీ ఎందుకు ఆపారో సెన్సార్ బోర్డ్ కి తెలుసక్క. అలాగే నీ పూర్వీకుల నీచమైన చరిత్ర చెప్తా ఒకసారి విను. చావా సినిమా గురించి మాట్లాడుతున్నావు కదా అక్క, చావా సినిమాలో నీ పూర్వీకులు చేసిన నికృష్టమైన పనులు, నీచాతి నీచమైన దౌర్భాగ్యపు పనులు చూపించింది కేవలం 10% మాత్రమే. మిగతా 90% అలాగే ఉంది. కావాలంటే హిస్టరీ చదువుకో. రూకాత్ అలంగీర్, ఫత్వా అలంగీర్ అని హిస్టరీ బుక్స్ ఉంటాయక్క. మీ ఔరంగజేబ్ తాత పరిపాలన కాలంలోనే ఆ బుక్స్ పబ్లిష్ అయ్యాయి. 140 యుద్ధాలు, స్వరాజ్య హిందూ స్థాపన కోసం తను పాటుపడుతున్నాడు అని చెప్పి 140 యుద్ధాలు ఓడిపోని ఒక వీరుణ్ణి డబ్బు ఆశ చూపించి తన బంధువుల చేతనే పట్టుబడేలా చేసి 40 రోజులు ఒక్కొక్క అవయవాన్ని కట్ చేసి ముస్లింగా మారతావా లేదా అని అడుగుతూ ఒప్పుకోకపోతే చర్మం అంతా ఒలిచేసి ఉప్పు రాశారక్క. అలాంటి సీన్లు ఎన్నో కట్ చేశారు. చావా సినిమా అంత తొందరగా అయిపోతుంది అనుకున్నావా అక్క? నీ పూర్వీకుల నీచ చరిత్ర అంత తొందరగా అయిపోతుందా? ఔరంగజేబు 1-2 టెంపుల్స్ ని కూలగొట్టి మోర్ దెన్ 100 టెంపుల్స్ ని బిల్డ్ చేశారా? ఏది చూపించమ్మా, ఎక్కడ బిల్డ్ చేశాడో చరిత్ర చూపించు. అసలు కూల్ చేసిన వాడు మళ్ళీ ఎందుకు బిల్డ్ చేశాడు? కూల్ చేసే ఉద్దేశం, మైండ్ సెట్ ఉన్నవాడు మళ్ళీ ఎందుకు బిల్డ్ చేస్తాడు? కన్న తండ్రి తల నరకడానికి వెనుకాడని ఔరంగజేబు హిందువుల తలల్ని గుట్టల్లాగా పేర్చి వాటి మీద మినార్లు నిర్మించిన ఔరంగజేబ్ గాన్ని నువ్వు వెనుకేసుకొస్తున్నావా? ఆడదైతే చాలు, పెళ్ళైందా, కడుపుతో ఉందా, చిన్నపిల్ల పెద్దపిల్ల చూడకుండా ఎత్తుకుపోయే పరిపాలన వాడివి. అలాంటివన్నీ నువ్వు సమర్థిస్తున్నావా? మారణకాండ సృష్టించిన రజాకార్లు నీ పూర్వీకులే. 40,000 మందిని చంపి పొట్టన పెట్టుకున్న నీ పూర్వీకులు. ఈ నెంబర్ కేవలం ఆన్ రికార్డ్ మాత్రమే. రజాకార్లు హిందువుల ఇళ్లలోకి చొరబడి ఛాయ్ కావాలని అడిగి పాలు లేవంటే ఆడవాళ్ల ఛాతిని కోసి, లేదంటే అక్కడ చేతులు పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించి